ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 127వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 127. ఈ కీర్తన సొలొమోను కీర్తనగా చెప్పబడింది. ఇటువంటి స్థాయిలోనే ఇంకా 15 కీర్తనలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ కీర్తన సొలొమోను జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. సొలొమోనేమో దీన్ని రాశాడు. హిజ్కియా దీనిని హెబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చాడు. ఎందుకంటే ఈ కీర్తన అతనికి ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ఈ కీర్తనలలో వివరించబడిన పరిస్థితులు హిజ్కియా దినాలకు సరిగ్గా సరిపోతాయి. సన్హెరీబు వాగ్దాన దేశాన్ని నాశనం చేసి దావీదు వంశాన్ని లేకుండా చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండగా హిజ్కియాకు దేవుని దగ్గర నుండి ఒక మాట అవసరమైంది. ఈ కీర్తన దేవుని స్వరం వలె అతని హృదయాన్ని తాకింది. హెబ్రీ కీర్తనల పుస్తకానికి కీర్తనలను ఎంపిక చేస్తున్నప్పుడు ఈ కీర్తన కూడా ఎంచబడింది. ఈ కీర్తన దేవుని అధికార స్వరముతో మాట్లాడుటను ఈ కీర్తనను మనం చదువుతున్నప్పుడు గ్రహించగలం. దేవుడే తన అధికార స్వరంతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఈ కీర్తన 2 భాగాలు. 1 వ్యర్థత్వమును గూర్చి సరి అయిన గ్రహింపు. 2 విలువలను గూర్చిన సరి అయిన గ్రహింపు. ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే గృహమును ఇంటిని కట్టుట. మొదటి 2 వచనాలు మనం చూస్తే వ్యర్థత్వమును గూర్చి సరి అయిన గ్రహింపు మనం చూస్తున్నాం. సొలొమోను 3 విషయాలను వ్యర్థమైనవిగా రాశాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు వ్యర్థము అనే అంశం మీద ఒక గ్రంథాన్నే వ్రాశాడు. దేవుని విడిచి జీవించిన జీవితము వ్యర్థమని అతనికి అర్థమైంది. మొదటి మాట, మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు సొలొమోను యొక్క ఆలోచనలు తాను ఎంతో ధనము ఆహార పదార్థాలను వెచ్చించి హేరాము పనివారిని తీసుకోవడం, దేవాలయపు పునాదులకు మహా గొప్ప రాళ్లను చెక్కించడం, దావీదు కలలకు నెరవేర్పుగా దేవాలయాన్ని యెరూషలేములో కట్టించడం, దావీదు పరలోకము నుండి పొందిన దేవాలయపు యొక్క కొలతలు మచ్చులు మళ్ళీ సరిచూడడం, ఈ గొప్ప దేవాలయం పైకి లేస్తూ ఉండగా నా తండ్రి అయిన దావీదు ఇప్పుడుంటే ఎంత బాగుండును అని వీటన్నిటి మీదకు అతని మనస్సు మళ్ళింది. దావీదు తన 40 సంవత్సరాల పరిపాలనా కాలంలో దేవుని మందిరము కొరకు పోగు చేసిన నిధిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొంత గ్రహింపునిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం వలె ఈ దేవాలయం కూడా పరలోకపు కొలతల ప్రకారమే కట్టబడాలి. దావీదు తన కుమారునికి తాను సంపాదించిన నిధిని, తాను పొందిన మందిర నమూనాను సొలొమోనుకు అప్పగించాడు. తనలాగే దేవుని కొరకు ఇవ్వాలని పెద్దలకు నాయకులకు సవాలు చేశాడు. వాళ్ళు కూడా దేవుని మందిరపు నిధికి తాము ఇవ్వగలిగినదంతా ఇచ్చారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తాం.
అందువలన సొలొమోను దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు అతనికి ఏమీ కొదువలేదు. దావీదు దేవుని మందిరాన్ని కట్టలేదు, కానీ ఇచ్చాడు, ఇవ్వగలిగిందంతా ఇచ్చాడు. సొలొమోను కట్టించిన దేవాలయం కంటే గొప్పది ఎక్కడా లేదు. సువాసన గల దేవదారు కలప, బంగారము, వెండి, రత్నాలు దేవాలయ నిర్మాణంలో ఉపయోగించబడ్డాయి. అంతా అద్భుతంగా కట్టబడుతున్నప్పటికీ యెహోవా ఇల్లు కట్టించనిదే దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. తన తరువాత దేవాలయం ఎలా ఉంటుందో సొలొమోను గ్రహించలేదు. తన వృద్ధాప్యంలో తాను చేసిన తప్పులు, హేయక్రియలు తన తర్వాత తరంలో మరింత లోతుగా వేరుతన్ని ఎదిగి చివరకు దేవుడు దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్థితి, ఆ దేవాలయాన్ని బబులోను సైన్యం తగలబెట్టేటువంటి స్థితికి వస్తుంది అని అతడు ఊహించలేదు. హిజ్కియా ఈ కీర్తనను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు తన తండ్రి అయిన ఆహాజు చేసిన విగ్రహారాధన, ఆ విగ్రహారాధన సమయంలో దేవాలయమును పునఃప్రతిష్ఠించేందుకు వారు ఎంత చెత్తను ఎత్తి ఆ దేవాలయం నుంచి తరలించారో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు హిజ్కియా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఈ మాట ప్రతి స్థానిక సంఘానికి వర్తిస్తుంది. గొప్ప గొప్ప కార్యాలు చేసి, ప్రకటనలు చేసి, టీవీ కార్యక్రమాలు నిర్వహించి మనం దేవుని యొక్క సంఘాన్ని కట్టలేం. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సంఘాన్ని కట్టగలం. క్రీస్తు నివసించే విశ్వాసులు బలము గల మందిరంగా దాన్ని చేయగలరు. ఎవరి హృదయంలో అయితే క్రీస్తు నివసిస్తారో అలాంటి విశ్వాసుల ద్వారానే మనం బలపడిన మందిరంగా మనం చేయగలం. రెండవది, కావలి కాయుట వ్యర్థమే అంటాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటాడు. యెరూషలేము పట్టణము కొండల మధ్య ఉన్నందున శత్రు దుర్భేద్యమైనదని యెరూషలేము ప్రజలు అనుకున్నారు. శత్రువులకు నీటి సమస్య చాలా ఎక్కువ. శత్రు సైన్యం పట్టణానికి రాకముందే నిరాశపడిపోయి నీరసపడిపోతారు. ఎత్తైన శిఖరాలు క్రొత్త క్రొత్త సమస్యలను సృష్టిస్తాయి. అయితే యెరూషలేము కాపుదలకు ఇవేమీ ముఖ్యమైనవి కాదు. దాని రక్షణ దేవునిలో ఉంది. అష్షూరు సైన్యం యెరూషలేమును ముట్టడించినప్పుడు సన్హెరీబు అతని యొక్క శూరులు తమ ఆయుధాలతో యెరూషలేము చుట్టూ మోహరించినప్పుడు కావలివారు మేలుకొని ఉన్నా వ్యర్థమే. యూదులకు తెలిసిన గొప్ప యుద్ధశూరులు ఐగుప్తీయులు మాత్రమే. అయితే వారు అష్షూరు సైన్యం ముందు ఎందుకు పనికిరారు? ఐగుప్తీయులు. అష్షూరు వాళ్ళు పట్టణాలను నాశనం చేయడంలో పేరు పోసినవారు. అష్షూరు సైన్యాన్ని చూస్తే యెరూషలేము యోధులు భయంతో వణికిపోతారు. దేవుడు మాత్రమే పట్టణాన్ని కాపాడగలడని హిజ్కియాకు తెలుసు. దేవుడే కాపాడకపోతే యెరూషలేమును ఎవ్వరూ కాపాడలేరు. హిజ్కియా ఈ కీర్తనను మళ్ళీ మళ్ళీ పాడాడు. దానిలోని అర్థం తన హృదయంలో ఇంకిపోయే వరకు దేవాలయ గాయక బృందంతో పాడించాడు. ఈ దినాల్లో ఈ కీర్తనను ప్రతి పార్లమెంట్లో, అసెంబ్లీ సమావేశాల్లో చదివించాలి అసలు. ఎందుకంటే రాజ్యాంగంలో సంఘానికి వ్యతిరేకంగా అనేక సవరణలు చేస్తూ ఉన్నారు. బైబిల్ను, దానికి సంబంధించిన విషయాల్ని నిషేధిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుని గురించి పిల్లలను వినకుండా చేస్తున్నారు. సిగ్గు లేకుండా సొదొమ పాపాలు చేయడానికి అనుమతినిస్తున్నారు. త్రాగుడు, అవినీతి అధికారపు వరండాల్లో తిరుగుతూ ఉన్నది.
మారక ద్రవ్యాలు చిన్నపిల్లల నుండి వృత్తి విద్య చేసేవారి వరకు అందరిని నాశనం చేస్తావు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మంచి విశ్వాసపు పోరాటాన్ని మన సొంత శక్తితో పోరాడలేం. సాతాను మనల్ని చూచి ఏమాత్రం భయపడ్డు. లోకము, శరీరము నమ్మకమైన వారిని సహితం క్రిందకు లాగేస్తుంది. ప్రార్థనా పరులను కూడా క్రిందకు లాగేస్తుంది. బైబిల్ అధికారాన్ని ప్రక్కన పెట్టేటట్లు, ప్రార్థన లేమితో జీవించేటట్టు చేస్తుంది. అందుకే సంసోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు, పేతురు పడిపోయాడు. నీవు నేను కూడా పడిపోతాం. ఎందుకంటే అపవాది అంతా తెలివైనవాడు. మూడవది, చింతించుట వ్యర్థమే అంటున్నాడు 2వ వచనంలో. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే అంటున్నాడు. మనలో చాలామంది చాలా వాటి కోసం చింతిస్తాం. సొలొమోను 3 విషయాలు వ్యర్థమని చెబుతున్నాడు. వేకువనే లేవడం, చాలా రాత్రి వరకు మేలుకొని ఉండడం, కష్టార్జితమైన ఆహారం తినడం. ఇవి పరిస్థితులను మార్చలేవు. కొన్ని విషయాలు మన స్వాధీనంలో ఉండవు. అయితే ఎందుకో తొందరపడిపోయి సమస్యలను మరింత జటిలం చేసేస్తాం మనం. ఈ చింత అనేది దయలేని యజమాని లాంటిదన్నమాట. ఒక్కసారి కనుక దానిని రానిచ్చామంటే ఇక మరేది మనల్ని ఆలోచించనము, మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. ఆందోళన, చింత ఈ 2 మనిషిని తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి. చింత సమస్య అనే ఎరవేసి మనిషిని పట్టుకుంటుంది అన్నమాట. అందుకే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సమస్యకు పరిష్కారం దేవుని చేతిలో ఉంది. నీరసం వచ్చేంత వరకు మనం చింతపడినా మనం ఏమీ చేయలేం. మనలో కోపం పెరిగిపోద్ది, బలహీనతలు వచ్చేస్తాయి, రక్తపోటు పెరిగిపోద్ది. సమస్య మాత్రం ఒక్క అంగుళం కూడా కదలదు. దానిని తట్టుకునే శక్తి మాత్రం మనలో తగ్గిపోతూ ఉంటుంది. హిజ్కియా దినాల్లో పరిస్థితులు చూస్తే అన్ని విధాలైన రాయబారాల వల్ల ఫలితం లేకుండా అయిపోయింది. హిజ్కియా కలత పడుతున్నాడు. శత్రువు పట్టణపు గవిని వద్దే మోహరించి ఉన్నాడు. యెరూషలేము ప్రజలు నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారు. ఓటమి ఎరగని అష్షూరు సైన్యాలు యెరూషలేము వైపు వస్తున్నారనే వార్త మొదట అందింది. ఉత్తర వైపున ఉన్న కావలి వారికి ఆందోళన కలుగుతూ ఉంది. వాళ్ళు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. దారి పొడుగునా పట్టణాలు వాళ్ళు తగలబెట్టేస్తూ, దొరికిన వారిని చంపేస్తూ, పట్టుకుని చెరలోకి తీసుకుపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు ఆందోళనతో మెలకుగానే ఉంటున్నారు. దిగులుతో ఏదో కాస్త తింటున్నారు. నిద్రలో పీడకలలు వెంటాడుతూ ఉన్నాయి. తల్లులు, తండ్రులు నిద్రపోతున్న తమ పిల్లల ముఖాల్లోకి దిగులుగా చూస్తున్నారు. తెల్లవారింది. అష్షూరు సైన్యాలు కనుచూపు మేరలకు వచ్చేసాయి. వారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. భయం రెట్టింపోయింది. పారిపోవాలనుకునే దారులన్నీ మూసుకుపోబడ్డాయి. పెరిగిపోతున్న భయం, ఆందోళన. ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి రాజు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఈ కీర్తనలోని 2వ చరణం మీద తన వేలు పెట్టాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్ర దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తుఫానులో నిద్రపోయారు. అపొస్తలుడైన పేతురు చెరసాలలో నిద్రపోయాడు. తెల్లవారేసరికి తనని చంపేస్తారని తెలిసి కూడా భయపడలేదు. తరచుగా నిద్రలోనే మన సమస్యకు జవాబు వస్తుంది. మరుసటి ఉదయం నెబుకద్నెజరు కళ, దాని భావం చెప్పాలని దానియేలు నిద్రలో అంటే రాత్రి సమయంలో జవాబు కనుగొన్నాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివితే, సొలొమోను గిబియోనులో నిద్రపోతున్నప్పుడే తనకు కావలసిన దానిని దేవుని వద్ద నుంచి పొందాడు.
అబ్రహాము గాఢ నిద్రలో దేవుని స్వరాన్ని విన్నాడు. జాన్ బన్యన్ కూడా నిద్రలోనే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం అతడు కలలోనే ప్రారంభమైంది. ఈ కీర్తనలో రెండవ విషయం ఏంటంటే విలువలను గూర్చిన సరి అయిన గ్రహింపు. ఈ కీర్తన యొక్క రెండవ భాగం హిజ్కియా అవసరతలకు సరిగ్గా సరిపోతుంది. అతని ఆలోచనలు యుద్ధం మీద నుండి కుమారుల మీదకు తిరిగింది. బహుశా తన వేలిని చివరి 3 చరణాల మీద ఉంచి ఉంటాడు. 3వ వచనం మనం చూస్తే బిడ్డలు మన స్వాస్థ్యము అంటున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ దినాల్లో బిడ్డలను బహుమతులుగా భావించడం లేదు, కానీ చాలామంది తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. తిరుగుబాటు చేసేటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు ఎంతో వేదన పడి అసలు పిల్లలే లేకపోతే మంచిది అంటున్నారు. తమ జీవితాన్ని, డబ్బును, ప్రేమను ఇచ్చి పెంచిన పిల్లలు చివరకు తల్లిదండ్రుల మీద తిరగబడి దేవుని తృణీకరించి మారక ద్రవ్యాలకు, లైంగిక వాంఛలకు అలవాటు పడి పాపంలోనే జీవిస్తూ ఉంటే అటువంటి పిల్లల వలన ప్రయోజనం ఉంటుంది. అందుకే పిల్లలు వద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రపంచం రోజు రోజుకు ప్రమాదకరంగా తయారవుతుంది. ఉగ్రవాదం పెరిగిపోతుంది. నేరాలు సమాజాన్ని అట్టుడికిస్తున్నాయి. దేవుని సంఘము తన అధికారాన్ని కోల్పోయింది, శక్తిహీనంగా ఉంది. ఇలాంటి లోకంలోకి పిల్లలను తేవడం ఎందుకులే, మనం పిల్లల్ని తీసుకురావడం, పిల్లల్ని కండం ఎందుకు అని చాలామంది నిరుత్సాహపడుతున్నారు. మోషే తల్లిదండ్రులు అలాగనుకుని ఉంటే ఏమయ్యేది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. పిల్లలు నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలో నిర్ణయించేది ఆయనే. ఏ పిల్లలు ఏ ఇంట్లో పుట్టాలో అది నిర్ణయించేది ఆయనే. ఒక కుటుంబంలోనికి ఒక బిడ్డను ఆయన పంపించాడంటే అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం నెరవేర్చాలని పంపుతాడు. F.W. బోర్హామ్ అనే ఆయన ఇలా అన్నాడు. ఏమనంటే, ప్రపంచంలో ఒక దాన్ని సరిచేయాలన్నా, ఒక సత్యం బోధించబడాలన్నా, ఒక వస్తువు కనిపెట్టబడాలన్నా దేవుడు ఒక బిడ్డను ఈ లోకానికి పంపిస్తాడు. ఇక 4వ వచనంలో మనం చూస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడు తన చేతిలోని బాణాలను సమర్థవంతంగా ఉపయోగిస్తాడు. ఈ బాణాలు తను ఎక్కడికి పంపాలంటే అక్కడికి పంపుతాడు. తాను ఉద్దేశించిన దాన్ని అవి నెరవేరుస్తాయన్నమాట. అందరి బాణాలు ఒకేలా ఉండవు. బాణాన్ని వేయగలిగిన సామర్థ్యాన్ని బట్టి ఆ బాణాలు ఈ బలవంతుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. బాణాలు వేసేవాడికి విలువిద్య తెలిసి ఉండాలి. విల్లును ఎలా వంచాలో, ఎలా గురిపెట్టాలో, దూరాన్ని గుర్తించాలో, అది వెళ్ళవలసిన దిశలో ఎంత బలంగా వెయ్యాలో ఇవన్నీ తెలిసి ఉండాలి. వంకర టింకర బాణాలతో లక్ష్యాన్ని ఛేదించలేం. పిల్లలను పెంచడం అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన బాధ్యత. మన ఉద్యోగ బాధ్యతలను మించిన బాధ్యత ఇది. వారిని పెంచడం ఎలాగో నేర్చుకోవాలి, వారిని అర్థం చేసుకోవాలి. చిన్నతనం నుంచి పెద్దవారయ్యే వరకు వివిధ దశల్లో మనం వారిని నడిపించాలి. మనం దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా చదివితే ఏ సమయానికి కావలసిన సహాయం, ఏ సమయానికి కావలసిన వాక్యం ఆ సమయానికి దేవుడు ఇస్తాడు. పిల్లలు మనకు సహాయకులుగా ఎదుగుతారు. మన జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి వారు సహాయపడతారు. దేవుని చిత్తములో వాళ్ళు నిలబడడం మనం వాళ్ళకి నేర్పించాలి. వృద్ధాప్యంలో మన బలం తగ్గిపోయినప్పుడు వారు మనల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇంకా 5వ వచనం మనం చదివితే, వారితో తమ అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు, అట్టువాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుడు. మంచి బిడ్డలు ఉన్న వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. దావీదు తండ్రి అయిన యెష్షయి అటువంటి సంతోషం కలిగిన వాడే.
ప్రవక్త అయిన సమూయేలు వచ్చినప్పుడు తన బలమైన అందమైన కుమారులందరినీ సమూయేలు ఎదుటికి తెచ్చాడు. మురిసిపోయాడు వాళ్ళని చూసి. మురిసిపోయి అనుకున్నాడు, సమూయేలు కూడా మురిసిపోయి ఏమనుకున్నాడంటే, యెహోవా కోరుకున్నవాడు ఆయన ఎదుట ఉన్నాడు అనుకున్నాడు. మోషే తండ్రి అయిన అమ్రాము తన అంబుల పొది నుండి అహరోను, మిరియాము, మోషేలను బయటకు తీశాడు. వాళ్ళు ఐగుప్తు దేశాన్ని తలకిందులు చేశారు. అమ్రాముకి ఎంత సంతోషమో చూడండి. హిజ్కియాకి అప్పటికి ఇంకా పిల్లలు కలగనందువల్ల ఈ కీర్తన పదే పదే చదువుకుని ఉంటాడు. అప్పటికి ఇంకా పిల్లలు కలగలేదు హిజ్కియాకి. మరణ పడక మీదకి వెళ్ళిపోయి చనిపోయేటప్పుడు చనిపోతాను అనుకున్నాడు. మెసేజ్ వచ్చింది తండ్రి దగ్గర నుంచి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. తాను 15 సంవత్సరాల ఆయుష్ పొందిన తర్వాతే దేవుడు తన కుమారునిచ్చాడు. అందుకే తన కుమారుడైన మనష్షే, హిజ్కియా చనిపోయిన తర్వాత తన కుమారుడైన మనష్షే ఏలన ఆరంభించినప్పుడు అతడికి 12 సంవత్సరాల వయస్సు. కాబట్టి హిజ్కియాకు పిల్లలు లేనందున ఈ కీర్తనను పదే పదే చదువుకుని ఉంటాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.